ఇప్పుడు ఎలా శోధించాడు, అవ్వను ఎలా శోధించాడు, ఏ రీతిగా? జాగ్రత్తగా గమనించండి. అపవాదికి వాడు ఆదిమ కాలములో, ఆదామవ్వల కాలములో ఏ టెక్నిక్, ఏ విధానము వాడు పాటించాడో ఇప్పటికి కూడా అదే విధానంలో వాడు శోధిస్తాడు మనుషులను. ఇంకో విధానం వానికి తెలియదు. అదే విధానంలో వస్తాడు. ఇంకో విధానంలో, క్రొత్త విధానం వానికి రాదు. మీరు గమనించినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనము 17వ వచనము చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 16, 17 వచనాలు ఫాస్ట్గా. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇదిగో ఇది వానికి అర్థమైపోయింది. దేవుడు ఈ తోట మధ్యలో జీవవృక్ష ఫలములను పెట్టాడు, చెట్టును, మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలములను పెట్టాడు. ఈ 2 చెట్లను తోట మధ్యలో పక్క పక్కనే పెట్టాడు. ఏం చేశాడు? 2 చెట్లను పక్క పక్కనే పెట్టాడు. కాబట్టి దేవుడు ఇక్కడ ఆజ్ఞ ఇచ్చాడు ఆదామునకు. ఏమని? ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలవృక్షములను నీవు తినొద్దు, తింటే నువ్వు చస్తావు. ఆహా, అంటే తింటే వాడిని చంపుతా అన్నాడు కదా దేవుడు, కాబట్టి ఎట్టాగైనా తినిపించాలి. ఏ మాయ చేసైనా, ఏ మంత్రమేసైనా తినిపియాలని అనుకున్నాడు. ప్రేమన దోమ బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. అందుకొరకు టైం కొరకు చూసి సమయం రాగానే, ఒంటరిగా దొరకగానే ఒక్కసారిగా తన ప్రయోగాన్ని, తన తంత్రములను, తన కుయుక్తిని అక్కడ విసురుతూ ఉన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలో మాట, ఇది జ్ఞాపకం చేసుకొని అక్కడికి వెళ్దాం. అసలు దేవుడు మరి మంచి చెడ్డల అది తినొద్దు అని వాళ్ళకు ఆజ్ఞాపించాడు కదా. ఆ చెడ్డదైనప్పుడు అది తినకూడదని అని చెప్పినప్పుడు అది ఎందుకు పెట్టాలా దేవుడు? అవును కదండి. మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలములను మీరు తినకూడదు అని చెప్పాడు దేవుడు. అసలు అది ఎందుకు పెట్టాలి అక్కడ అనేటటువంటిది డౌట్ ఇప్పటికీ చాలా మందిలో ఉన్నది. అంటే దేవుడే కావాలని చేశాడు అన్నట్టుగా ఒక క్రియేటివిటీ అపవాది ఇప్పటికీ మనుషుల్లో వాడేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం. మనం మంచి చెడ్డల తెలివినిచ్చి ఫలము గురించి ఎందుకు ఆలోచన చేయాలా? జీవవృక్ష ఫలములను ఆయన పెట్టలేదా? దానికంటే ముందుగా జీవ వృక్ష ఫలములను, అంటే ఆ ఫలాలు తింటే జీవితాంతం మరణము లేదు. చావు తెలీదు మనిషికి, రోగము తెలీదు, నొప్పి తెలీదు, కుళ్ళు, కుతంత్రము, పగలు, ప్రతీకారాలు, ఈ దోషపూరితమైనటువంటి ఆలోచనలు ఏవి తెలియదు. అవి ఎక్కడున్నాయి? జీవవృక్ష ఫలములలో ఉన్నాయి. అవి తిని దేవుని ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆదాము అవి సెలక్షన్ చేసుకోవాలా. ఆ జీవవృక్ష ఫలములను తిన్న తరువాత కొన్నాళ్లకు ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలవృక్షములు కూడా తినొచ్చు. దేవుడు తినడానికే పెట్టాడు కానీ కాస్త సమయం మన పిల్లల కొరకు ఏదైనా మనం సిద్ధం చేసినప్పుడు కొన్నిటికి సమయం వచ్చినప్పుడే ఇస్తాం. ఇప్పుడు ఈ చిన్న పిల్లలకు ఉన్నారనుకోండి, కొనుక్కొచ్చుకుంటానని అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక 10 రూపాయలు చేతిలో పెడతాం. మరీ చిన్నపిల్లలు 2 రూపాయలు 5 రూపాయలు పెడతాం. 100 రూపాయలు కూడా పెట్టగలుగుతాం, కానీ వాళ్ళకి ఇవ్వం. ఎందుకు? ఆ పరిపక్వత, పరిజ్ఞానము వాళ్ళకు రాలేదు. ఇప్పుడు వాడు షాప్కి వెళ్తాడు, 10 రూపాయలది కొనుక్కుంటాడు, మళ్ళీ వాడికి డబ్బులు వస్తాయని వానికి తెలీదు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మంచిగా అయింది లేనేసి
ఏమో మీ పిల్లోడు నా దగ్గరికి ఎప్పుడు వచ్చాడో వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. అలా వాళ్ళకి ఆ పరిజ్ఞానం లేదు, ఆ తెలివి లేదు. కాబట్టి ఏం చేశాడు? మనం ఏం చేస్తామంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా మనము వ్యవహరిస్తాం. అవునా కాదా? కొంచెం పెద్ద, ఇప్పుడు ఇట్లాంటి పిల్లలు ఉన్నారనుకోండి, వాడికి 10 రూపాయలు ఇస్తే వాడు 4 కేసి కొడతాడు. 100 రూపాయలు అప్పుడు వాడు హ్యాండిల్ చేయగలడు, అప్పుడు ఇస్తాం. ఇప్పుడు ఆదాము వాళ్ళు మొదటి దశలో ఉన్నారు, దేవునితో అనుసంధానము కలిగి ఉన్నారు. కాస్త ఇంకా చిన్నగా ఒక పసిపిల్లల లాంటి హృదయము కలిగి ఉన్నారు. వాళ్లకు తప్పేంటో రైట్ ఏంటో తెలియదు. అయితే ఆప్షన్ పెట్టాడు, జాగ్రత్తనైనా అది చేయకూడదు, అది తప్పు. మరి ఇది చేయొచ్చు, తినొచ్చు కానీ అది తినొద్దు అన్నాడు. ఇది తినొచ్చు కానీ అది తినొద్దు అన్నాడు. మరి అది తిని ఇది తింటే పర్వాలేదు, ఆ విషయంలో పర్వాలేదు. జీవవృక్ష ఫలములు తిన్న తర్వాత ఇక వాళ్ళకి పాపం అనేది తెలియదు. అయితే మంచి ఏంటో చెడేంటో, ఎవడు చెడ్డవాడో ఎవడు మంచివాడో అర్థమవుతుంది. అపవాది వచ్చిండనుకో, అప్పుడు వీడు మంచివాడు కాదని వీళ్ళకి తెలుస్తుంది. చూడండి, అవన్నీ ఏవి తెలియకముందే అవి తింటారేమో, వాళ్ళు కాపలా కాశాడు, అవి తినకుండా కాపలా కాసి ఫస్ట్ వీళ్ళతో ఇదే తినిపియాలని వాళ్ళు కంకణం కట్టుకొని కూర్చొని ఇప్పుడు వాడు ప్రయోగం చేస్తున్నాడు. ఎలా మోసం చేశాడో తెలుసా? మొట్టమొదట మీరు గమనించినట్లయితే చదవండి ఇప్పుడు ఫాస్ట్గా, 3వ అధ్యాయము. సర్పము యుక్తి గలదే ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఏమన్నది చెప్పండి ఫస్ట్, అందరు చెప్పండి. ఇది నిజమా ఏమన్నది? మీరు గట్టే చెప్తలేరు, నిద్రపోతున్నారు. గట్టే చెప్పండి. ఇది నిజమా అంటే ఏం చెప్పింది? డౌట్ పెట్టింది, అనుమానం పెట్టింది. ఏమ్మా అవ్వా, ఇది నిజమా? ఏంది నిజము? ఒక డౌట్ క్రియేట్ చేసింది. అనుమానము పెద్ద రోగము. జాగ్రత్తగా వినండి, అనుమానము పెద్ద రోగము, చాలా పెద్ద రోగము. ప్రేమను దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మీరు కాస్త నిద్రపోతున్నారు కాబట్టి ఒక స్టోరీ చెప్తాను. వెనకటి కాలంలో ఎక్కువ శాతం ఏంటంటే, ఇప్పుడు లాగా వాహనాలు లేవు కాబట్టి ఈ అడవుల్లో, ఈ అడవి అంటే అడవి కాదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి రోడ్ల సదుపాయం లేదు. ఎందుకంటే ఆ చెట్ల మధ్యలో ఇంత మనిషి నడిచేంత తవ్వు ఉంటుంది, దాంట్లో వెళ్ళేవాళ్ళు మనుషులు. కాబట్టి ఒక వ్యక్తి ఒక మేకను భుజం మీద వేసుకొని వెళ్తా ఉన్నాడు. ఒంటరిగా వెళ్తా ఉన్నాడు. ఒంటరిగా వెళ్తున్నటువంటి సమయంలో 3 దొంగలు అక్కడికి వచ్చారు. ఎంతమంది? 3 దొంగలు. ఆ మేకను చూడగానే వాళ్ళకు తినాలనిపించింది. అబ్బాయి, ఈరోజు మనకు పంట పండింద్ర, వాడిని ఎలాగైనా కొట్టి వాడిని బాది ఆ మేక పిల్లని తెచ్చుకొని మనం కోసుకొని వండుకొని పండగ చేసుకుందాం అనుకున్నారు. దాంట్లో ఒకడు అన్నాడు, ఒరే, మరి దొంగలుగా మన వృత్తి ఏమున్నా మోసం చేసి దోసుకోవడం, వాళ్ళను కొట్టడం, చితగొట్టడం ఇదంతా మామూలే. అయితే ఈ రోజున ఒక చక్కటి రీతిలో దోసుకుందాం. వాడిని కొట్టొద్దు, తిట్టొద్దు, కానీ మేకపిల్లను దోసుకోవాలి. మరి ఎలా చేద్దామనంటే ఒకడు ఒక ఉపాయం చెప్పాడు. అందరు ఓకే అనుకున్నారు. ఆయన అలా వెళ్తూ ఉంటే ఈ 3లో ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చి, ఏం స్వామి, ఎక్కడికి వెళ్తున్నావు? ఊరికి వెళ్తున్నానయ్యా. రైట్. ఏం మరి ఈ భుజం మీద కుక్క పిల్లని ఎత్తుకొని తీసుకెళ్తున్నావు అన్నాడు. కుక్క పిల్ల కాదయ్యా, ఇది మేకపిల్ల. ఏం మాట్లాడుతున్నావయ్యా? అంత చక్కగా కనబడతా ఉన్నది కుక్క పిల్లను, నువ్వు కుక్కను భుజం మీద వేసుకొని పోతూ మేకపిల్లను అబద్ధం చెప్తావా? ఛీ, కుక్కకు మేకకు తేడా తెలియదు పా అని వీడు అలా సైలెంట్గా వెళ్ళిపోయాడు. వీడిని ఎత్తుకుంటూ, నిజంగా నా భుజం మీద ఉన్నది మేకపిల్లనా లేక కుక్క పిల్లనా? మేకపిల్లనే చూస్తున్నాడు.
మరి ఎందుకు వాడికి తేడా కనిపించింది? అర్థం కాలే. కొంచెం ముందుకెళ్ళాక రెండో వాడు వచ్చాడు. రెండో వాడు వచ్చి, ఏమయ్యా, అంత పెద్ద గుర్రాన్ని నువ్వు భుజం మీద మోసుకొని వెళ్తా ఉన్నావు, గుర్రం ఎక్కిపోవచ్చు కదా, గుర్రం మీద మనిషి ఎక్కిపోవాలి, కానీ నీ మీద గుర్రం ఎక్కడం ఏంటి? నువ్వేమో గుర్రాన్ని మోసుకొని వెళ్తున్నావు, ఏం విచిత్రం, ఏమన్నా మెంటల్గానే ఎక్కిందేమి నీకు అన్నాడు. మరి గుర్రం కాదయ్యా, ఇది మేకనా? ఏం పిచ్చోనిలాగా ఉన్నావే, నన్నే పిచ్చోని చేస్తున్నావా అన్నాడు వాడు. మొత్తం ఇదేమైపోయిందంటే వాడు వెళ్ళిపోయాడు. ఇక ఈయన నెత్తి గీక్కున్నాడు, చూస్తున్నాడు మేకనే, చూస్తున్నాడు కానీ మేకనే. కానీ ఒకడేమో కుక్క అన్నాడు, ఒకడేమో గుర్రం అన్నాడు. మూడో వాడు వచ్చి అంటున్నాడు, ఏమయ్యా, ఏం గాడిదను మోసుకెళ్తున్నావు నువ్వు? గాడిద మీద ఎక్కిపోవచ్చు కదా, దాన్ని మోసుకెళ్ళడం ఏంటయ్యా నువ్వు అంటే, ఇది గాడిద కాదయ్యా, మేక అంటే. నన్ను పిచ్చోని చేస్తావే, నాకు తెలీదా గాడిదేదో మేకదో ఈ కుక్కేదో నాకు తెలీదు అనుకుంటున్నావా? పిచ్చోనిలాగా ఉన్నావు నువ్వు అనేసి వాడు మళ్ళీ సైలెన్స్గా అలా పక్కకి వెళ్ళిపోయాడు. వీనికి డౌట్ వచ్చింది, అరే ఒకడంటేనేమో వాడే పిచ్చోడు అనుకోవచ్చు, ఇద్దరంటేనేమో సరే ఏమని అనుకోవచ్చు, ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు, అరే ఒకడికేమో కుక్కలాగా కనబడింది, ఒకనికేమో గుర్రంలాగా కనబడింది, ఒకనికేమో గాడిదలాగా కనబడింది. అంటే నిజంగా అసలు నేను ఎత్తుకున్నది నాకైతే, మరి నాకేంటి మేకలాగా కనబడుతుంది, ఇదేదో మాయదారిది ఉన్నట్టుంది, ఇదేదో దయ్యం ఉన్నట్టుంది బాబోయ్ అనేసి టపేలన దాన్ని దించి పరారైపోయినాడు వాడు వారిపోగానే వీళ్ళందరూ వచ్చి ముగ్గురు, చూసారా మన ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందో అని తీసుకుపోయి కోసుకొని తిని పండుగ చేసుకున్నారు. మన దగ్గర వీళ్ళు ఏం పెట్టారు? అనుమానం పెట్టారు. అనుమానం వలన ఉన్నదాన్ని వదిలిపెట్టిపోయాడు వాడు. చూసారా అనుమానం ఎంత భయంకరమో? ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, ఇది నిజమా అంటే నిజమే, మా దేవుడు చెప్పాడురా. ఇది నిజమా? అవునా? అలా చెప్పాడా? అవ్వకు ఒక పెద్ద డౌట్ క్రియేట్ చేశాడు, అనుమానపు రోగాన్ని తీసుకొచ్చారు. ప్రేమణ దోమ బిడ్డలారా, అపవాది అవ్వను ఎలా శోధించాడంటే మొట్టమొదటిగా అనుమానము, దేవుని మాటనే సందేహించే విధంగా తయారు చేశారు. రెండవదిగా మనం గమనించినట్లయితే అక్కడే చదివింది, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాడు. ఏమన్నాడంటే లేని వార్త పుట్టిస్తున్నాడు ఇక్కడ. దేవుని మాటకు విరుద్ధంగా ఏమంటున్నాడు? ఈ చెట్ల ఫలములలో ఏది కూడా తినొద్దని చెప్పాడు దేవుడు. అలా చెప్పాడండి. మీరు గమనించండి, మళ్ళీ ఇదే ఈ 2వ అధ్యాయము 16-17 వచనాలు గమనించినట్లయితే, ఈ తోటలున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినొచ్చు, అనుమానం లేదు, డౌట్ లేదు, ఏదైనా తిను, అయితే ఆ ఒక్కటి తినొద్దు అని చెప్పాడు, అంతే. అన్ని తినొచ్చు అన్నాడు. వీడేం చెప్తున్నాడో తెలుసా? ఏది తినొద్దని చెప్పాడా? ఏది తినొద్దని చెప్పాడా? ఒరే ఇది నిజమా అంటాడు వీడు. ఏది తినొద్దు అలా చెప్పలేదేమా ప్రభువు? ఏదైనా తినొచ్చు కానీ ఈ ఒక్కటి మాత్రం తినకూడదు అని చెప్పింది. ఆమెకు కూడా తెలుసు. ఆ 3వ వచనంలో అదే ఉన్నది, చదవండి 2వ వచనం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు సర్పముతో అనెను. ఇప్పుడు అపవాది వేస్తున్న 3వ వల ఏంటో తెలుసా? చదవండి 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటి తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చాలా తప్పు చేసిండమ్మా మీ దేవుడు. ఎందుకు తినొద్దు అన్నాడు తెలుసా? అసలు మీరు చావనే చావరు. మా దేవుడు చస్తాడని చెప్పాడండి. కాదు, అసలు మీరు చావనే చావరు. ఎందుకు అనంటే అది మీరు తిన్న దినమున
వెంటనే మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను మీరు గుర్తెరుగుతారు. దేవతల వలె ఉంటారు, దేవతల వలె మారిపోతారు మీరు. అందుకే దేవునికి ఇష్టం లేదు మీరు తినడం పిచ్చిమోహ అనేసి ఒక ట్యాబ్లెట్ వాడేశాడు. మొత్తం మీద లోబడింది. వెంటనే చూడడానికి 5వ వచనంలో ఏలైనగా మీరు వాటి తినుదినమున కంతెరబడిననియు మీ మంచి చెడ్డలను ఎరిగిన వారు దేవతల వల్ల ఉందిరని దేవునికి తెలియనని చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకు అతడు కూడా తినెను. ఎంత మోసం జరిగిపోయింది చూడండి, ఎలా మోసగించింది చూడండి, ఎలా టార్గెట్ చేసింది చూడండి. ఫస్ట్ అనుమానం పెట్టేసి లేనిది తీసుకొచ్చి పెట్టింది. దేవుడు అన్నీ తినమన్నాడు, కానీ ఏది తినొద్దన్నాడా మీ దేవుడు? మరి ఏది తినొద్దని చెప్పలేదు, అన్ని తినమన్నాడు, ఇదొకటి తినదు. ఆ ఒకటి ఎందుకు తినొద్దన్నాడు? ఇప్పటికి కూడా అపవాది మనుషులను 3 విధాలుగా శోధిస్తాడు. మనం మొదటి యోహాను పత్రికలో చూస్తాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరాశ ఎందుకు అవ్వను అలాగే శోధించాడో తెలుసా? ఆకలి, పండ్లు తినాలి, పండ్లు తిని బ్రతుకుతా ఉన్నారు, చూస్తూ ఉన్నది, కానీ తినలేదు. ఎందుకంటే తనకు తెలుసు అది తప్పని. శరీరాశ ఉన్నది. అందుకని శరీరాశ ఉన్నప్పుడు టార్గెట్ చేస్తాడు. మన ముందుకు ఈ 3 విషయాలు తీసుకొస్తాడు అపవాది. శరీరాశ చూసినామంటే కావాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇంత టిఫిన్ చేసి వచ్చాం, ఇక పుట్ట ఖాళీ లేదు, కానీ బిర్యానీ వాసన వస్తే తినాలా. ఆశ ఏం చేస్తుందంటే మనల్ని పాపంలో నడిపిస్తుంది. తర్వాత నేత్రాశ చూపునకు ఎలా కనబడుతుందంట? ఒరే మొన్నటి వరకు ఏడకపోయింది అక్క, మరి చూపునకు ఇప్పుడేమో రమ్యంగా కనబడుతుందంట, చాలా చక్కగా కనబడుతుందంట. మరి మొన్నటి వరకు చూసి ప్రతిరోజు ఆ చెట్టు ముందు నుండి తిరుగుతుంది అవ్వ ఆదాము. మరి మొన్నటి వరకు రమ్యంగా కనబడలేదా? అందంగా కనబడలేదా? చూడండి, కొన్ని మనకు నేత్రాశ చూడడానికి అబ్బా ఎలా ఉంది, అబ్బా ఎంత బాగుందో టార్గెట్ చేస్తాడు. సచ్చినట్టు కొనాలి, అది వస్తువైనా ఏదైనా సచ్చినట్టుగా అది పొందుకోవాలి, అది నాకు కావాలి అనే విధంగా టార్గెట్ చేస్తాడు. 3వదిగా జీవపు డంబం. ఎలా చూశాడు చూడండి. దేవుడు మీరు జస్తారు బిడ్డ, జాగ్రత్త, పని చేయొద్దు, అది తప్పు అని చెప్తే మీరు చావనే చావరు. మీరు తింటే ఎలా ఉంటారో తెలుసా? దేవతల వలె. ఏవిక ఇలా ఎలా ఊహించుకున్నదో అవ్వ, దేవతల వల్ల నేను కూడా ఇలా అయిపోతానేమో, ఇలా అందరినీ దీవిస్తానేమో, అందరూ నా మాట వింటారేమో. జీవపు డంబం, ఆ గర్వ స్వభావము లోనికి నెట్టేస్తాడు. అలా అవ్వను ఈ 3 రకాలుగా అపవాది శోధించాడు. ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా ఈ ఆదాము కడపటి ఆదామైనటువంటి క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈయనెవరు? ఇప్పుడు మనం నేర్చుకునే ఆదాము, మొదటి ఆదాము. కడపటి ఆదాము అనంటే క్రీస్తు యేసు ప్రభుల వారిని కడపటి ఆదాము అంటారు. మరి అవ్వస్థానములు ఎవరున్నారో తెలుసా? సార్వత్రిక సంఘము. ఈ రోజున అవ్వస్థానములో సంఘముగా మనమందరము ఉన్నాం. ఈ రోజున సంఘాలను, దేవుని ప్రజలను ఇదిగో ఇదే కోణములు అపవాది శోధిస్తూ ఉన్నాడు. శరీరాశను నీ ముందుంచుతాడు, నేత్రాశను నీ ముందుంచుతాడు, అధికారమును, హెచ్చింపును, ఘనతను నీ ముందుంచి నిన్ను పడగొట్టడానికి ప్రయత్నము చేస్తాడు. ఆ రీతిగా వాడు అన్ని తంత్రాలు పెట్టుకొని నిన్ను ఎప్పుడు, ఎక్కడ, ఎలా
శోధించాలో వాడు ప్లాన్ వేసుకొని మరి వస్తాడు. జాగ్రత్త, అవ్వవలె మోసపోవద్దు. మనల్ని మనము ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం, వాక్య పరిజ్ఞానములు ఎదుగుదాం. మొన్న మనం దిగోపాల్లో వాక్యం విన్నట్టుగా బండ సందుల్లో ఉండాలా, బయటకు ఎగిరిపోతే తిప్పలు తప్పవు. బయటకు వచ్చిందవ్వా, ఆదాము దగ్గర ఉంటే బండ సందుల్లో ఉన్నట్టే తన జీవితం. బయటకు వచ్చింది, దొరికావు బిడ్డ, ఇప్పుడు కానీ వదిలిపెడితే ఇక మరలా దొరకదవ్వా. బుట్టలు వేసుకున్నాడు, అయిపోయింది. ఈ రోజున మరి నీ స్థితి ఏంటి? నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నావు? ఒకసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకొని, ఇదిగో ఒంటరితనముతో ఒంటరిగా తిరుగుచు దేవుని మందిరానికి, ఇదిగో ఆ అవ్వ ఏం చేశాడంటే మొదటి ఆదామైనటువంటి ఆ ఆదామును విడిచి దూరంగా వచ్చినందున ఈ సమస్య వచ్చింది. ఈ రోజున కడపెట్టి ఆదామైనటువంటి యేసు ప్రభువును సంఘము విడిచిపెట్టి, ఒక విశ్వాసం విడిచిపెట్టి బయటకు వస్తే ఇదిగో అపవాది కాసుకొని కూర్చున్నాడు అక్కడ. ఎప్పుడు వస్తావా, ఎప్పుడు దొరుకుతావా? అదే మనం ఈ గుంపులో ఉంటే వానికి అవకాశం దొరకదు. వామ్మో, వీళ్ళు ఈ రోజున ప్రార్థనకి వెళ్ళారయ్యా, వీళ్ళు మోకరిస్తున్నారయ్యా, వీళ్ళు పాటలు పాడుతున్నారయ్యా, వీళ్ళు దేవుని మాటలు వింటున్నారయ్యా, వీళ్ళ జోలికి నేను వెళ్ళలేను. ఇంటికాడు ఉన్నాడు చూడు, వీడిని పట్టుకోవాలా. బయట తిరుగుతున్నాడు చూడు, ఏమైనా పట్టుకోవాలా. అందుకని మన జీవితాలను పదిలపరుచుకొని, ఆ పదిలపరుచుకున్న జీవితాలను ప్రభువుకు అర్పించుదాం. హల్లెలూయా. తలలు వంచుదాము, కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మిగిలిన పాఠము వచ్చే వారం మనం నేర్చుకుందాం. ప్రేమణ దోమ బిడ్డలారా, ఏ రీతిగా వాళ్ళు పాపం చేశారు, ఏ రీతిగా పడిపోయారో మనం వచ్చే వారం మరల తర్వాయి భాగంలో నేర్చుకుందాం. ఈ రోజున సాతాను తంత్రాలను మనం నేర్చుకున్నాం. ఏ రీతిగా ఒక మానవుడిని పడగొట్టడానికి వాడు ప్రణాళిక వేశాడో, ఎందుకు శోధించాడో, ఎప్పుడు శోధించాడో, ఎలా శోధించాడో మనం నేర్చుకున్నాం. ఎప్పుడైనా అపవాది దేవుడి సన్నిధి నిన్ను దూరం చేయాలనే చూస్తూ ఉన్నాడు, నిన్ను నాశనం చేయాలని చూస్తున్నాడు. నీ జీవితాన్ని అంతు చిక్కకుండా, నీ జీవితాన్ని అంతు లేకుండా నాశనం చేయాలనే చూస్తున్నాడు. అయితే వాడు అవకాశం కొరకు చూస్తున్నాడు. నువ్వు అవకాశం ఇస్తున్నావేమో, జాగ్రత్త. అయలారమలారా, ఒంటరితనముతో దేవుని సన్నిధికి దూరం అయిపోయి ప్రార్థన సహవాసము, సంఘ సహవాసం విడిచిపెట్టి దేవుని మందిరానికి రాకుండా, ఇదిగో హవ్వ వలె నీవు కూడా అక్కడ ఇక్కడ తిరిగి అపవాది చేతుల్లో చిక్కుకుంటున్నావేమో, జాగ్రత్త. పరిశీలన చేసుకొని, అయ్యా నిన్ను సహవాసం నుండి దూరము కానయ్యా, నీతో అంటగట్టబడి ఉంటానయ్యా, నీతో ఉంటేనే నాకు క్షేమము, నీతో ఉంటేనే నా కుటుంబానికి రక్షణ, నీతో ఉంటేనే నాకు ఆయుష్, ఆరోగ్యము. అయ్యా నిన్ను విడిచిపెట్టను, నిన్ను నిత్యము కలిగి నిన్ను వెంబడిస్తాను, నీతో కలిసి జీవిస్తానని ఒక తీర్మానము చేసుకోండి. నీకు దూరముగా వెళ్ళనయ్యా, అపవాదికి నేను అవకాశం ఇవ్వను ప్రభువా, వాడి ఆలోచనలను నేను పట్టించుకోను ప్రభువా, వాడి అనుమానాలకు నేను లొంగను ప్రభువా, వాడి ప్రశ్నలకు, వాడి సందేహాలకు నేను లొంగను ప్రభువా అని ఒక తీర్మానముతో ఇక్కడ నుండి వెళ్దాం. అలా ప్రతి ఒక్కరూ తీర్మానము చేసుకునండి.